ఉప్పుగూడలో మనం ఇక్కడ ఉప్పుగూడలో అంబికా నగర్ దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ మీరు చూసుకుంటే కాన్సెప్ట్ కంప్లీట్ యూనిక్నెస్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూస్తే మంచు పర్వతాలలో శివుడు కొలువై ఉన్నాడు. శివుడు వెనకాల నందీశ్వరుడు ఉన్నాడు. అండ్ ఒక పక్కనేమో కార్తికేయ స్వామి, మరొక వైపేమో వినాయకుడు. సో మధ్యలో శివుడు ఉన్నాడు అండ్ బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే నందీశ్వరుడు. అండ్ పైన కూడా కంప్లీట్ క్లౌడ్ ఒక సెటప్ వాళ్ళు వేయడం జరిగింది. సో చాలా చూడముచ్చటగా అందంగా ఉంది వినాయకుడు. న్యూ కాన్సెప్ట్ గా ఉంది. సో ఇక్కడ ఎవరైతే వీరు నిర్వాహకులు ఉన్నారో వీళ్ళతోటే మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నమస్తే అండి. ఎన్ని సంవత్సరాలు ఇది మేము పెట్టుకుని 26 years కంప్లీటెడ్. 26 years కంప్లీటెడ్. ఓకే. సో అంటే ఎవ్రీ ఇయర్ న్యూ కాన్సెప్ట్ ఉంటుంది. లాస్ట్ టైం ఆదియోగి ఉండే, ఓకే, దాని కింద ముందు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. 3-4 years నుంచి మేము టోటల్ ఈకో ఫ్రెండ్లీలోనే వెళ్తున్నాం. మేము ఆర్డర్ ఇచ్చి చేపించాము. ఇది టోటల్ ఈకో ఫ్రెండ్లీ. మీరు చూస్తే మేము ఫస్ట్ ఓన్లీ టోటల్ మట్టిది మొత్తం చేపించాము. దాని తర్వాత మళ్ళీ అంటే 3-4 members అలగ్ మనిషి చేశాడు ఇది మొత్తం వర్క్ వచ్చేసి. సో అంటే ఇటు సైడ్ చూస్తే మనకి కలకత్తా ప్యాటర్న్ ఉంది. వినాయకుడు కానివ్వండి, కార్తికేయ స్వామి కానివ్వండి, మధ్యలో శివుడు నార్మల్ గా పిఓపి ఏం లేదు అన్న దీంట్లో. పిఓపి కంప్లీట్ టోటల్ ఈకో ఫ్రెండ్లీ. ఏంటంటే ఓన్లీ కలర్స్ గిట్ట మీకు వాటర్ కలర్సే ఉన్నాయి. ఇవి వాటర్ కలర్స్. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ మనుషులు కాయగాళ్ళు వచ్చి డిఫరెంట్ వర్క్ చేశారు. అంటే ఇక్కడ చేయించారా మీరు? లేదు, ఇక్కడ మేము 3 months బిఫోర్ ఆర్డర్ ఇచ్చాము. ఇది బర్కత్పూర్లో కేకే మోడల్స్ అని ఉన్నారు, అలా ఆర్డర్ ఇచ్చాము. సో ఎవ్రీ ఇయర్ 3-4 years నుంచి మేము అక్కడనే చేస్తున్నాం మొత్తం ఇది. సో చెప్పండి, ఇప్పుడు లడ్డు మెయిన్ ఎన్ని కేజీస్ లడ్డు? ఇది లడ్డు ఒకటి వచ్చేసి 21 kgs ఉన్నది, ఇంకొకటి 5.5 kgs ఉన్నది స్మాల్ లడ్డు. సో 25 kg 21 kg ఎవ్రీ ఇయర్ ఎట్లా అంటే వేలం వేస్తారా? వేలం వేస్తాం. ఆప్షన్ ఒక గణేషులు వేస్తుంటే ఇలా నైట్ ఆప్షన్ అవుతుంది. మళ్ళీ దాని ఏ రోజు అయితే గణేషులు వెళ్తా ఆ రోజు పర్సన్ ఇచ్చింది. సో ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు శోభయాత్ర? ఇది మార్నింగ్ 11 o'clock స్టార్ట్ చేస్తాం మనం. ఓకే. సో టైం మన వెళ్తుంది. సో ఇలా ఉంటుంది మొత్తం 26 సంవత్సరం నుంచి చేస్తున్నాము. అదే కంటిన్యూ, అదే తరాల. ఇది లేదంటే అంటే మీకు ఇక్కడ పూజ చేస్తున్నారు కదా, ఏమైనా మంచి జరిగిందా? మంచిగా జరుగుతుంది. లడ్డు కొన్న వాళ్ళకి ఏమన్నా? లడ్డు కొండే వాళ్ళకు మంచిగా జరిగింది. అంత फ्रेश दिया 20 साल से आ रहे इधर. 20 years से आ रहे हैं. उधर देखना कैमरा को. 20 years से आ रहे हैं. कैसे लग रहा है? बहुत अच्छा लग रहा है इधर. बहुत अच्छा है. खाली विनायक का पूजा रहेगा और कुछ अदर कार्यक्रम? डांडिया प्रोग्राम भी रहता है आफ्टर पूजा. अच्छा. प्रोग्राम का सब लोग आके डांस करते हैं इधर. पूरा डांडिया डांस करेंगे इधर सब लोग. नवरात्रि भी मनवाते क्या आप? నవరాత్రి గణేష్ నవరాత్రి కర్తే ఖాళీ జాగరణ బస్. వీళ్ళు గత 26 సంవత్సరాల నుండి వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ టైం కొత్త యూనిక్ కాన్సెప్ట్ తోటి రావడం జరిగింది. ఈ రోజు వితౌట్ అంటే ఈకో ఫ్రెండ్లీ రిలేటెడ్ గా గణేషుని పెట్టడం జరిగింది. బట్ ఈకో ఫ్రెండ్లీ అయినా కూడా గణేషుడు చాలా ఆసమ్ ఉంది. డిజైనింగ్ చాలా సూపర్. అది అట్లాగే అనిపిస్తుంది. అంటే తీయేటప్పుడు ఎలా తీస్తారు? టస్కరా ఇట్లా? టస్కర్. చిన్న. ఓకే. ఇంకా ఈ గణేశులు ఏంటంటే మనం ఇక్కడ నిలిస్తే మన గణేశుడు ఇక్కడ మనకు చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ మీ మధ్యలో ఉంటే ఓన్లీ మీ శివుడు మీకు చూపిస్తున్నట్లు ఉంటది. ఇది అంటే మెయిన్ అబ్జర్వ్ చేసేది దీనిలో ఇదే. మేము ఎవరైనా వస్తే అలా కదంటే ఇక్కడ చూసి దీనిలో డిఫరెంట్ ఏముందండి. మీరు ఇక్కడ నుంచి చూడండి, కార్తీక స్వామి టోటల్ మీకే చూస్తున్నట్లు ఉంటది. మీరు ఇక్కడ చూడండి, గణేష్ స్వామి టోటల్ లుక్ మీ దగ్గర ఉంటుంది. మధ్యలో ఉంటే శివుడిది, నంది స్వామిది యాజ్ ఇట్ ఈస్ ఉంది లుక్ సెంటర్. ఓకే. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎక్కడ మనం నిలబడి చూస్తే దేవుడు మననే చూసినట్టుగా కనబడుతుందంట. సో లిటరల్లీ అట్లాగే అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ముంగట నిలబడి చూసా, సో శివుడు నన్నే చూసినట్టుగా అనిపిస్తుంది. నేను ఇటు సైడ్ చూస్తే నాకు కార్తికేయ స్వామి అండ్ ఇటు సైడ్ చూస్తే వినాయకుడు. సో కానీ చాలా యూనిక్నెస్ గా ఉంది కాన్సెప్ట్. అండ్ నంది కూడా కంప్లీట్ ఆఫ్ ఆఫ్ ద నంది రావడము అండ్ కొమ్ములు కానివ్వండి, అసలు సూపర్. ఈ ఐడియాలజీ ఎవరికి వచ్చిందండి? అంటే ఇట్లా వినాయకుడిని ఈ కస్టమైజేషన్ డిజైన్ మొత్తం కమ్యూనిటీ మొత్తం 30-40 కాన్సెప్ట్స్ తీస్తాం 4 months బిఫోర్. 30-40 కాన్సెప్ట్ లో నుంచి పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు అందరు సెలెక్ట్ చేసి 4-5 కాన్సెప్ట్ వస్తుంది. అది దాని తర్వాత లాస్ట్ కాన్సెప్ట్ అందరు సెలెక్షన్, టోటల్ కమ్యూనిటీ మొత్తం సెలెక్షన్ ఉంటుంది. మొత్తం మెంబర్స్ 40-50
కాన్సెప్ట్ తీస్తాం ప్రతి ఇయర్. అందులో నుంచి అదే చాలా పెద్ద టఫ్ ఉంటుంది. ఓకే ఓకే. సో ఈ కాన్సెప్ట్స్ వీళ్ళు ఎవ్రీ టైమ్ యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని ఈ సెటప్స్ డిజైనింగ్ ఇలా చేయడం జరుగుతుంది. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం ఇంకా మీరు ఇంకా ఏ విధంగా తీసుకొస్తారో. థ్యాంక్ యూ అండి.